మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కోర్ట్స్ యాప్ అని ఒకటి ఉంటుంది ఫోన్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. మీ కేసు సీసీ నెంబర్ అని అవుతుంది. కేసు నెంబర్, క్యాలెండర్ కేసు అంటారు, సీసీ కేసు అంటారు. ఆ కేసు నెంబర్ అయినప్పుడు దాన్ని నువ్వు ఫీడ్ చేసుకో. రెగ్యులర్గా నీ కేసు ఏం జరుగుతుందో చూసుకో. కావాలంటే నువ్వు కూడా అప్పుడప్పుడు వెళ్ళు, ఎవరు పిలిచినా పిలవకపోయినా. అర్థమవుతుందా? అయితే మేడం ఇంకొకటి, అది ఆ రోజు ఏమంటారు ఎఫ్ఐఆర్ కాపీ కోసం నేను వెళ్ళినప్పుడు క్రైమ్ నెంబరు 384 అని చెప్పిండు. అంతే, ఇక అది అంత నాకు తెలియదు మేడం అసలు. ఏం పర్లేదు, అదే అందుకే ఇప్పుడు నేను చెప్తున్నా. ఇంకో 2-3 నెలలకో 4 నెలలకో నువ్వు ఈ కోర్ట్స్ యాప్లో ఆ సీసీ నెంబర్ కాపీ కూడా నీకు ఇస్తారమ్మా. నువ్వు మధ్యలో వెళ్ళి కలవాలి పోలీసుల్ని. నీ తరపున మీ నాన్నగారిని, ఇంకో 2-3 విట్నెస్ని తీసుకొని వెళ్ళు. మీరు ఆ స్టేట్మెంట్ పోలీసులే మీకు ఫోన్ చేస్తారు. పోలీసులు చెప్పినట్టు వినండి. మీరు స్టేట్మెంట్లు ఇచ్చినాక మీకు ఛార్జ్ షీట్ అయిన కాపీ కూడా మీకు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఫీడ్ చేసుకునే నెంబరే కేసు నెంబర్. ఓకేనా? మా నాన్నకి కొంచెం నడవడానికి రాదు మేడం, నేను ఒక్కదాన్నే అలాగే నాన్న, ఇది ఇంకా నెంబర్ అవ్వాలా? ఇంకా 3 నెలల టైం ఉందా అంటున్నా. 3-4 నెలలు పడుతుంది ఇంకా. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే సఖీ కేంద్రానికి వెళ్ళావు కదమ్మా. సఖీ కేంద్రం కేసు వేరు, పోలీస్ స్టేషన్ కేసు వేరు. పోలీస్ స్టేషన్ కేసుని 498 కేసు అంటారు. సఖీ కేంద్రంలో వేసే కేసుని డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డివిసి కేసు అంటారు. దీనికి కూడా నీకు గవర్నమెంట్ లాయర్ ఉంటారు. మేడం చెప్పింది మేడం. ఇంకొకటి ఏం చెప్పిందంటే, ఇప్పుడు నీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నాకు తిననికి తిండికి కూడా లేదు అంటే అట్లా కూడా మనం ఇంకో మెయింటెనెన్స్ కేసు ఫిల్ అయ్యొచ్చు, నేను లాయర్ని మాట్లాడతాన్నట్టు కూడా మేడం చెప్పి. నువ్వు సఖీ కేంద్రంకి వెళ్ళిన వేసే కేసే డివిసి కేసు. అందులో 4 కేసులకి సమానం నీ కేసు. ఏమేం వేసుకోవచ్చు దాంట్లో? నీకు ఫ్రీ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు డివిసి కేసులో అడిగితే. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు దాన్ని. 2, నీకు పిల్లోడికి నెల మెయింటెనెన్స్ కోసం అందులోనే మెయింటెనెన్స్ అడగొచ్చు. ఇంటీరియం మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తారు, ఫ్రీ లాయర్ని ప్రొవైడ్ చేస్తారు. నీ జీవితం ఇప్పటిదాకా ఇబ్బందులు పెట్టారు కదా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ పరంగా. నష్టపరిహారం ఒక 10 లక్షలు అడిగేలాగా నష్టపరిహారానికి వెయ్యి. అందులో పనిష్మెంట్, వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వమని అడగొచ్చు. అర్థమవుతుందా? ఈ 4 కలిపి నువ్వు అడుగుతూ ఆ కేసు గవర్నమెంట్ లాయర్ని పెట్టుకుంటే మీకు కేసు వేసిన దగ్గర నుంచి డబ్బులు ఆర్డర్ అవుతాయి. మీరు ఈ మంత్లో నెంబరింగ్ చేయించుకున్నారనుకోండి, ఆ ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కనీసం మీ బాబుకి మీకు కలిపి కనీసం ఒక 5-6 వేలు 10,000 కోర్టు ఆర్డర్ చేస్తారు. అది ఎప్పుడు ఒక 5-6 నెలలు పడుతుందమ్మా. నువ్వు ఇట్లా వేయగానే అలా ఇచ్చారు. ఒక 5-6 నెలలకో సంవత్సరానికో ఆర్డర్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి అంటే నువ్వు కేసు వేసిన దగ్గర నుంచి. సో ఈ 2 పనులు నువ్వే ధైర్యంగా ఫైట్ చేసుకోగలిగితే ఈ రోజు నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ లాయర్ని పెట్టుకోవసరలా, ఫీజులు ఇచ్చుకోవాల్సిన అవసరంలా, కేసులు ఎలా ఉన్నాయో నీకు అర్థమైంది. ఈ 2 కేసులు నెంబరింగ్ అయినాక నువ్వే ఫోన్లో ఫీడ్ చేసుకొని రెగ్యులర్గా చూసుకోవచ్చు. తెలియకపోతే నీకు ఇప్పుడు గవర్నమెంట్ లాయర్ని పెడతారు కదా, వాళ్ళు నీకు చేసి పెడతారు ఫోన్లో. మీ నాన్నకి తెలియవసరలా, నీకు తెలియవసరలా, వాళ్ళు మీకు చూపిస్తారు. లేదా నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు నీలాగా 1-2 బాధితులు ఉంటారమ్మా, మహిళలు. అక్కడ వాళ్ళు నీకంటే సీనియర్ లాగా ఉంటారు. నీకు ఎవరో చెప్పకపోయినా వాళ్ళు కూడా చెప్తుంటారు, మా కేసు ఇలా అయింది, ఇదిగో ఇట్లా ఈ కోర్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం చూసుకోవచ్చు మన కేసులు, మన లాయర్ ప్రెజెంట్ అవుతున్నారా లేదా, ఏం జరుగుతుందని. అర్థమవుతుందా? ఇక్కడ నీ ప్రాబ్లంకి నువ్వే ఫైట్ చేసుకోవాలి. ఫ్రీ ఫైటింగు ఇలా చేసుకోవాలి. ఈ రెండిట్లోనూ 100% మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మినిమం 5 లక్షలు లేకుండా ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోక ఇంకొకసారి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఈ 2 కేసులు ఫైట్ చేయడానికి నీకు ఫ్రీ కేసు చెప్పాము. మీ హస్బెండ్కి కనీసం 2-3 లక్షలన్నా లాయర్ ఖర్చులు అవుతాయి, ఎంత తక్కువ లాయర్ని పెట్టుకున్నా కూడా. అర్థమవుతుందా? అలా లాయర్కి ఇచ్చే కంటే నీతో సెటిల్ చేసుకోవడం బెటర్. వాళ్ళు మీకు దొరకడానికి ఒక 5-6 నెలలు పట్టవచ్చేమో, కానీ వన్స్ కోర్టులోకి ఆర్డర్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. కొంచెం టైం పడుతుందమ్మా. నువ్వు కొంచెం ఓపికగా ధైర్యంగా నీ సమస్యకి నువ్వే పోరాడుకుంటూ ధైర్యంగా ఉండు, పిల్లోడి కోసమైనా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. 1.5 ఇయర్కి తగ్గ నువ్వు ఎంత ఉన్నావని కాదమ్మా, నువ్వు భార్యవా కాదా, ఇంతే. కాదమ్మా, 1.5 ఇయర్ పోరాడావు, పోరాడుకుంటూ కాపురం చేసుకుంటూ వచ్చావు. 6 మంత్స్ బాగా చూశాడు అని చెప్పావు. ఆ తర్వాత నుంచి కష్టాలే నువ్వు చెప్తున్నవన్నీ.
ఓకేనా? ఇలా ఫైట్ చేయండి నాన్న. ఆల్ ది బెస్ట్. 100% రిజల్ట్ వస్తుంది మీకు. ఓకే నాన్న, జాగ్రత్త. సో ఒక మహిళ ఒంటరిగా పోరాడడం అనేది చిన్న విషయం కాదు మ్యామ్. కాకపోతే మీరన్నట్టు నోరు పెద్దదైనా చిన్నదైనా ఏదైనా కానీ ఒక రకం, కానీ మేడం నోరు పెద్దదవడం వల్ల ఫైట్ చేయడానికి ఈజీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంట్లో వాళ్ళు ఆవిడ మాట్లాడే నిజాన్ని కూడా డామినేషన్ అనుకొని వాళ్ళ హస్బెండ్ కొంచెం అవాయిడ్ చేయడం కూడా జరిగింది. బట్ ఆవిడ చెప్పేవన్నీ కూడా చాలా లాజికల్ గా ఉన్నాయి కదా. ఒక పాస్టర్ ఆవిడకి సహాయం చేస్తానంటే అసలు నువ్వెవరివి నాకు చేయడానికి అని చెప్పి. సహాయం కాదు, ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన అనకూడదు నేను పంపిస్తాను నువ్వు కాపురం చేయి మీ ఆయనతో అని. ఆయన పంపిస్తే ఎవరో ముష్టేస్తే తినడానికి కాదు కదా. సహాయం వేరు, ఫ్రీగా ముష్టి వేయడం వేరు. ఇది ముష్టి కింద లెక్క. అమ్మాయి ఎందుకు తీసుకుంటది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. బట్ చాలా వరకు సెక్షన్స్ కూడా తెలిసినట్లుగా సఖీ కేంద్రం ఇవన్నీ కూడా మంచి అవేర్నెస్ ఉన్నట్లు మాట్లాడింది. బట్ ఆమెకు తెలియని ఎన్నో పాయింట్స్ మీరు చాలా క్లియర్ గా వివరించారు అండ్ తనకి చాలా మంచి అవేర్నెస్ కల్పించారు మ్యామ్. అండ్ తనకి తెలియని సెక్షన్స్ కూడా మీరు ఎన్నో చెప్పారు. డెఫినెట్ గా తనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్వేత.